హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 5 రోజులకు గాను 15.15 కోట్ల షేర్ ను టోటల్ గా అందుకోగా, సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడానికి చాలా దూరంలోనే ఆగిపోయిన ఈ సినిమా 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ నే రాబట్టిందని చెప్పాలి. అన్ని సెంటర్స్ లో సినిమా కలెక్షన్స్ 10 to 20% వరకు ఇంప్రూవ్ అవ్వగా, 6వ రోజు ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటికి అటు ఇటుగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఓవర్సీస్ మిగిలిన చోట్ల కలెక్షన్స్ కూడా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని చెబుతుండటంతో ఓవరాల్ గా 6వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ 1.2 కోట్లకు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా ఉన్న నేపథ్యంలో ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి 71.5 కోట్ల వరకు షేర్ ను వసూలు చేయాల్సిన అవసరం నెలకొన్న విషయం తెలిసింది. ఇలాంటి సమయంలో రోజుకో సినిమా చొప్పున పోటీలో రిలీజ్ అయినా కానీ టాక్ బాగున్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా స్లోగా ఉండటం మైనస్ పాయింట్లుగా మారగా, సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా అనుకున్న రేంజ్ వసూలను అందుకోలేకపోయింది. మరి 6వ రోజు సినిమా అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.